హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషద్ నుండి ప్రథమ ముండకం, ద్వితీయ ఖండం, ఇందులో 1 నుండి 7 మంత్రాల వరకు మంచి ఆచరణతో జీవించాలి, యజ్ఞయాగాదులు కర్మకాండ చేసుకోవాలి. కానీ దాంట్లో ఉన్న లోపాలేంటి అవి కూడా తెలుసుకోవాలి. కర్మ, మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు, ఉత్తమమైనటువంటి లోకాలు. అంటే మనం మన ఆచరణ మంచిగా ఉండి మనం మంచి కర్మలు చేస్తే, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తే మనకి దానివల్ల లాభం రావచ్చు. కానీ ఆ లాభాలు అంటే ఆ కర్మ ఫలితం వల్ల మనకు వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని ఉత్తమ లోకాల్లోకి తీసుకుని వెళ్ళచ్చు. కానీ ఆ కర్మ ఫలితం మనం అనుభవించిన తర్వాత కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే కర్మ మనల్ని ఒక శాశ్వతమైనటువంటి ఆనందం లేదా శాశ్వతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళదు. కర్మ వల్ల మనకి జ్ఞానం రాదు. కర్మ వల్ల కేవలం మనకి బయటకి పోతున్న మనో వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు స్ట్రీమ్ లైన్ చేయడానికి కర్మ ఉపయోగపడుతుంది. అంతే. అంటే అంతఃకరణ శుద్ధికి మాత్రమే కర్మ ఉపయోగపడుతుంది తప్పితే మనం చేసే ఏ కర్మ వల్ల కూడా ఆత్మజ్ఞానం రాదు, బ్రహ్మజ్ఞానము రాదు. ఇక్కడ 8వ మంత్రంలో అవిద్యయా మంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమాన జంఘన్యమాన పర్యంతి మూఢ అంధేనైవ నియమాన యథాంధా అన్నారు. అంటే అవిద్యాగ్రస్తులైన వాళ్ళు, తనని తాను చాలా తెలివైన వాళ్ళు, నేను చాలా పండితుడిని అనుకునే మూర్ఖులు, గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించినట్టుగా అలాంటి మార్గాల్లోకి వెళ్ళిపోయి అనేక రకాలుగా ఈ సంసారంలో ఇరుక్కుపోయి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ కర్మ మనల్ని కేవలం కర్మకాండ మనల్ని ఒక ఆనందమైన స్థితికి లేదా ఒక శాశ్వతమైన స్థితికి తీసుకువెళ్ళలేదు అని చెప్పడంలో ఉద్దేశం. మరి ఒక్కొక్కళ్ళు ఏదో చెప్పేస్తుంటారు, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, లేకపోతే వాళ్ళు అలా చేస్తున్నారు, వీడు ఇలా చేస్తున్నారు, అబ్బో ఇలా చేసేస్తే అవ్వా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంట, అబ్బో వీళ్ళు ఏదో సుఖాలు అనుభవించేశారంట, వాళ్ళు అబ్బో అంత ధనం సంపాదించేశారంట అని ఏవేవో టాటాల మీద చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ విని ఏదో ఒకదాన్ని ఫాలో అయిపోదాం అనుకునేసరికి ఏమవుతుంది చివరికి అంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని తీసుకెళ్తున్నట్టుగా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా కేవలం ఆ కర్మ జాలంలో ఇంకా 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 ఇరుక్కుపోతూ ఉంటారు. అవిద్యయాం బహుధా వర్తమాన వయం కృతార్థో ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్తే నాతురః క్షీణలోకాశ్చవంతే. ఈ అజ్ఞానం, ఈ అవిద్య వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళు నేను కృతార్థుడైపోయాను, నేను అన్నీ తెలుసుకున్నాను, నాకు అన్నీ తెలిసిపోయాయి అనుకుని సకామ కర్మ చేసుకుంటూ ఆ కర్మ ఫలితం
ఆసక్తిలో ఇరుక్కుపోయి ఇంకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేరు. వాళ్ళు తత్వజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం వాళ్ళకి దొరకదు. అందుకే లోపల దుఃఖము ఉంటుంది. అలాగే పైన మనం చేస్తున్న కర్మ వల్ల ఏదైనా మంచి ఫలితం ఒకవేళ వచ్చినా ఆ ఫలితం శాశ్వతం కాదు. కాబట్టి ఆ కర్మ ఫలితం క్షీణించినప్పుడు ఆ కర్మ వల్ల వచ్చిన సోకాల్డ్ స్పెషల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వేమం లోకం హీనతరం వా విశంతి. ఇష్టాపూర్తం అంటే సమాజానికి ఉపయోగపడే కొన్ని పనులు. అది ఎక్కడైనా బావి తవ్వించడం కావచ్చు, ఓ స్కూల్ కట్టడం కావచ్చు, ఒక ఆసుపత్రి కట్టడం కావచ్చు, ఏవో ఇలాంటివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. కానీ తద్వారా మనకి ఏదో చాలా పర్మనెంట్ హ్యాపీనెస్ ఏదో వచ్చేస్తుంది అనుకోవడం చాలా అమాయకత్వం. మంచి పనులు చేయాలి అంతే, దట్స్ ఆల్. కానీ దానివల్ల నాకేదో వచ్చేస్తుంది, దానివల్ల నాకేదో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది, అవేం రావు. వచ్చినా కాసేపు వచ్చినా ఆ ఫలితం మళ్ళీ క్షీణించుకుపోతుంది. అందుకనే సకామ కర్మల్ని ఏదో ఒక బిందువు దగ్గర మనం మన జీవితంలో విడిచిపెట్టాల్సిందే. ఈ సకామ కర్మ వల్ల మనం ఏదో స్వర్గానికి పోవచ్చు అనుకుంటే, ఒకవేళ మనం స్వర్గానికి పోయినా ఆ కర్మ ఫలితం క్షీణించిన తర్వాత హీనతరం వా విశంతి, మళ్ళీ వాళ్ళు ఈ లోకంలోకి నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వేమం, ఆ సుకృతం అంటే మంచి ఫలితాలు అనుభవించేసిన తర్వాత లోకం హీనతరం వా విశంతి, ఈ లోకానికి మళ్ళీ తిరిగి వస్తారు, లేదా ఇంకా నిమ్నమైన లోకానికి వెళ్ళిపోతారు. అంటే ఈ కర్మచక్రం, ఆ తిరుగుతున్న కర్మచక్రంలో మనం ఏదో మంచి కర్మలు చేసి ఏదో ఉత్తమ లోకాలు పొంది ఏదో కొన్ని ఉత్తమ సుఖాలను పొందేశాము అనుకుని, నా జీవితం కృతార్థం అయిపోయింది అనుకుని, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కర్మ ఫలితం క్షీణించుకున్న తర్వాత మళ్ళీ ఈ లోకము లేదా హీనతరం వా విశంతి అంటే ఇంకా దీనికంటే హీనమైన లోకాల్లోకి వెళ్ళిపోతారు. తపశ్రద్ధే ఏ హి ఉపవసంతి అరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రజాయంతి యత్రామృతాః స పురుషో హి అవ్యయాత్మ. కానీ ఎవరైతే తపస్సుతో జీవిస్తున్నారో, తపస్సులో లేదా శ్రద్ధతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారో, బహు తక్కువలో అంటే కోరికల్ని తగ్గించుకొని తన జీవితాన్ని కేవలం జీవించడానికి ఎంత అవసరమో ఆ విధంగా తనని తాను ఒక లిమిటెడ్ రీజియన్లో ఉంచుకుని మనసులో ఉండే అనేక వికారాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు నుంచి వాటి నుంచి వేరైపోయారో అటువంటి వాళ్ళు ఉత్తరాయణ మార్గం అంటే సూర్యద్వారం ద్వారా వెళ్ళి, అంటే ఉత్తరాయణ మార్గం దక్షిణాయన మార్గం అని రెండు మార్గాలు ఉంటాయి. అంటే ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు కర్మ ఫలితాలు క్షీణించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఉత్తరాయణ మార్గం అంటే ఈ సూర్యుడిలోకి వెళ్ళి ఆ సూర్యుడి నుంచి అతివాహకులు వాళ్ళని ఇంకా ఉత్తమ లోకాల్లోకి తీసుకెళ్ళిపోయి బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయి అక్కడ
ఇంకా అక్కడున్న మహాత్ములు చెప్పిన జ్ఞానం ద్వారా, విన్న జ్ఞానం ద్వారా వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందుతారు. ఇది క్రమముక్తి అంటారు దాన్ని. క్రమముక్తి అంటే ఇక్కడి నుంచి ఉత్తమ లోకాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఉత్తమ లోకాల్లో మళ్ళీ మహాత్ముల్ని కలిసి అక్కడ జ్ఞానం వినడం వల్ల వాళ్ళు బ్రహ్మతత్వంలో ప్రవేశిస్తారు. మరి వేరే మార్గం ఏంటి? కర్మ ఫలితం వల్ల ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి ఉత్తమ లోకాల్లోకి వెళ్ళి కర్మ ఫలితాన్ని అనుభవించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఆ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అదే మనకి భగవద్గీతలో కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు కదా, అది ఇక్కడి నుంచి తీసుకుందే. లోకం హీనతరం వా విశంతి అన్నారు ఇక్కడ. అంటే మళ్ళీ ఇదే లోకానికి తిరిగి వచ్చేస్తారు, లేదా ఇంకా హీనమైనటువంటి లోకానికి వెళ్తారు. కానీ ఎవరైతే తన కోరికల్ని అదుపులో పెట్టుకుని మనసుని అనేక రకాల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే వికారాల నుండి ఫ్రీ చేసుకుని తపస్సు ద్వారా శ్రద్ధతో జీవిస్తారో వాళ్ళు ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మధామాన్ని పొందుతారు, అందులోకి ప్రవేశిస్తారు. ప్రయాంతి యత్రామృత స పురుషో హి అవ్యయాత్మ సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి యత్రామృత స పురుషో హి అవ్యయాత్మ. ఇప్పుడు ఇదంతా ప్లాట్ అన్నమాట. ఇప్పుడు ఈ 12వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష లోకాన్ అంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ అంటే ఇక్కడ తెలివైనవాడు అని. బ్రాహ్మణ అంటే ఇక్కడ తెలివైనవాడు ఏం చేయాలి? కర్మ వల్ల వచ్చే ఈ లోకాల గురించి ఏదైతే చెప్పబడి ఉందో, కర్మ వల్ల వచ్చే ఈ లోకాలన్నింటినీ పరీక్షించాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మ వల్ల వచ్చే లోకాలని పరీక్షించి బ్రాహ్మణం అంటే తెలివైనవాడు ఏం చేయాలి? నిర్వేదమాయాత్ అంటే వీటి నుండి వైరాగ్యాన్ని పొందాలి. ఎందుకంటే ఈ కర్మ వల్ల నాకు ఒక శాశ్వతమైనటువంటి ఫలితం రావట్లేదు. మళ్ళీ కర్మ ఫలితం, మళ్ళీ కర్మచక్రం. నేను కర్తని, నేను భోక్తని, ఈ కర్మ చేశాను, ఈ ఫలితం వచ్చింది, ఆ ఫలితం పోయింది, క్షీణించింది, మళ్ళీ కర్మ చేశాను, మళ్ళీ ఫలితం వచ్చింది, మళ్ళీ కర్మ. ఈ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఇందులోంచి ఇంకా బయటకు వచ్చేది ఉండదు. పోనీ శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుందా? రాదు. మన దేహేంద్రియ మనసు బుద్ధులతో ఏదైనా శాశ్వతమైన పని చేసేయగలమా అంటే చేయలేము. మన దగ్గర ఉన్న పరికరాలు నశిస్తాయి, కానీ ఆ కర్తృత్వం, భోక్తృత్వం పోదు. ఎక్కడైతే మనం ఈ కర్మ చేసాం, ఈ ఫలితం వచ్చింది, ఈ కర్మ చేసాం, ఈ ఫలితం వచ్చింది, ఇలా ఇంకా అది కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా అది కావాలి అనుకున్నప్పుడు ఏమైపోతుంది? ఈ దేహము, ఇంద్రియాలు క్షీణించిన తర్వాత కూడా ఇంకా మన కోరికల లిస్టులు మిగిలిపోయాయి అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏముంది? ఆ మిగిలిపోయిన కోరికల్ని పూర్తి చేసుకోవడానికి ఏమవ్వాలి? మళ్ళీ పుడతావురా భైరవా అవ్వాలి, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆ కోరికల్ని ఎండ్ చేయాలి అంటే ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. కర్మ వల్ల వచ్చే ఫలితాలన్నింటినీ, కర్మ వల్ల వచ్చే లోకాలన్నింటినీ జాగ్రత్తగా పరీక్షించి వాటి నుండి వైరాగ్యాన్ని పొంది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నాస్త్యకృతః కృతేన అంటే
ఏదైతే అకృత, అకృత అంటే సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ మేడ్ అంటే స్వయంభూతత్వము. ఏదైతే స్వయంభూతత్వం ఉన్నదో దానిని మనం ఎటువంటి కర్మ వల్ల పొందలేము. ఎటువంటి కర్మ, ఏ కర్మ వల్ల అయినా సరే మనం శాశ్వతంగా స్వయంభూతత్వం ఏదైతే అకృత సెల్ఫ్ మేడ్ ముందు నుంచి ఉందో, ఒక సిద్ధ వస్తువు ముందు నుంచి ఉంది. బ్రహ్మం అంటే మనం వండుకునే ఖిచడి కాదు. బ్రహ్మం అంటే ముందు నుంచి ఉన్న వస్తువు, సిద్ధ వస్తువు. సిద్ధ వస్తువుని తెలుసుకోవాలి. అది ఆ సిద్ధ వస్తువు ఇదే అన్ని చోట్ల ఉన్నది, ఇదే నాలో కూడా ఉన్నది, నేను కూడా అదే అనే తెలుసుకోవాలి తప్పితే నేను కర్మ చేయడం వల్ల దాన్ని పొందుతాను అనుకుంటే ఆ కర్మకి ఒక ఎండింగ్ ఉండదు, అసలు అలా పొందడం సంభవము కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నాస్త్యకృత కృతేన, మన కర్మ ఫలితం లాగా ఆ బ్రహ్మతత్వాన్ని మనం పొందలేము. నాస్త్యకృత కృతేన, అకృత అంటే సెల్ఫ్ మేడ్. ఆ సెల్ఫ్ మేడ్ స్వయంభూ తత్వం ముందు నుంచి ఏదైతే ఉన్నదో అది మన కర్మ ఫలితాల వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఈ కర్మ జంజాలం నుంచి మనం బయటపడాలి అంటే దాని గురించి బాగా లోపల చాలా దాన్ని ఏమంటారు, మానసికంగా బౌద్ధికంగా దాన్ని చాలా చర్నింగ్ అంటారు కదా, అది చేస్తేనే కానీ అసలు అది ఎక్కడుందో, అది ఎవరో, దేని గురించి చెప్పబడుతోందో శాస్త్రంలో అది మనకి మన అవగాహనలోకి, మన ఎరుకలోకి రాదు. నేనేదో మతాన్ని తీసుకుంటాను, నేనేదో సాంప్రదాయాన్ని తీసుకుంటాను, నేనేదో చేస్తాను అంటే అది మళ్ళీ అదొక కర్మ, అది కర్మ ఫలితము, మళ్ళీ లోకము. కాబట్టి ఇక్కడ కర్మ వల్ల రాదు, శారీరక మానసిక బౌద్ధిక ఐంద్రిక కర్మల వల్ల వచ్చేది కాదు. నాస్త్యకృత కృతేన పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. నాస్త్యకృత కృతేన, కర్మ వల్ల ఆ సెల్ఫ్ మేడ్ స్వయంభూ అకృత తత్వం ఏదైతే ఉందో కర్మ వల్ల దాన్ని మనం తెలుసుకోలేము అన్నారు. అని తెలుసుకోవాలి అంటున్నారు ఎవరు? బ్రాహ్మణ అంటే వైజ్ మ్యాన్ అని. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన అంటే ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు? మంచి కర్మలు చేయాలి, ఆ మంచి కర్మల ఫలితం వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి. ఉత్తమ లోకాల్లో మనం అక్కడ సత్ఫలితాలు మనం అనుభవించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఈ లోకంలోకి వస్తాము, లేదా ఇంకా హీనతరమైన లోకానికి వెళ్ళిపోతాము. అవునా? అలా ఈ కర్మచక్రాన్ని మనం జాగ్రత్తగా చూడకపోతే ఏమవుతుంది? గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని తీసుకెళ్తున్న విధంగా మనం వేరే ఎక్కడో మళ్ళీ అధోగతికి చెందుతాము. అవునా? ఈ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నాకు అన్నీ తెలిసిపోయాయి, నేను అన్నీ తెలుసుకున్నాను, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనుకుని ఈ కర్మచక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నారు? అబ్బే, ఈ కర్మ వల్ల అకృత సెల్ఫ్ మేడ్ ముందు నుంచి ఉన్న సిద్ధ వస్తువు బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మనం తెలుసుకోలేము. మరి దాని గురించి ఏం చేయాలి? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన. మరి ఏం చేయాలి దాని గురించి అంటే తద్విజ్ఞానార్థం, అది తెలుసుకోవడం కోసం, ఆ బ్రహ్మతత్వంని తెలుసుకోవడం కోసం తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్, ఆయన గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గర్వంగా నాకు అన్నీ తెలుసు అని వెళ్ళాలా? కాదు. నమ్రతగా వెళ్ళాలి. సమిత్పాణి అంటే సమిద పుల్లలు ఉంటాయి కదా, అంటే గురువు
పూర్వం గురుకులంలో గురువుకి చాలా ముఖ్యమైనటువంటి ఆశ్రమం నడవాలంటే ముఖ్యమైనటువంటి ఏంటి, ఆ యజ్ఞ యాగాదులు కర్మలు జరుగుతున్నా, లేకపోతే అక్కడ గురుకులంలో ఉన్న శిష్యులందరికీ భోజనాలు పెట్టాలన్నా ఏంటి, అన్నింటికంటే బెస్ట్ పుల్లలు అనమాట, ఇంధనం. అంటే ఏదో గురువు గారికి ఏదో ఉపయోగపడుతుందో ఆలోచించి అది పట్టుకెళ్ళడం, అది ఉద్దేశం అక్కడ. అలాగే నమ్రతతో, మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అదే యాటిట్యూడ్ అనమాట ఇక్కడ, అదే భావనతో వెళ్ళాలి ఇక్కడ. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. మరి ఆ గురువు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి, ఏ మతానికి చెందిన వాళ్ళై ఉండాలి, ఆయన కట్టు బొట్టు ఎలా ఉండాలి, అడ్డబొట్టు పెట్టాలా, పొడవు బొట్టు పెట్టాలా, గురువుగారు సన్నంగా ఉండాలా, లావుగా ఉండాలా, గృహస్థుడై ఉండాలా, లేకపోతే సన్యాసాశ్రమంలో ఉండాలా, సిటీలో ఉండాలా, లేకపోతే అడవుల్లో ఉండాలా, ఇవన్నీ ఏం కాదు. గురువుకి ఉండవలసిన రెండు లక్షణాలు, రెండు లక్షణాలు చెప్పారు గురువుకి. ఏంటి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురువుకి ఉండవలసిన రెండు లక్షణాలు, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతి మంత్రాల యొక్క అర్థాలు సరైన రీతిలో తెలిసి ఉండడము. అంటే అకాడమిక్ నాలెడ్జ్ అన్నమాట. ఉపనిషత్తుల యొక్క లేదా వేదాల యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటి, వాళ్ళు ఆ ఉపనిషత్తుల్లో లేదా ఆ వేదాల్లో మనకి ఈ హ్యూమన్ మైండ్కి ఉన్న ఎటర్నల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఏ సొల్యూషన్ చెప్పారు, వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటి, అది అకాడమిక్గా తెలుసుకోవడం. అంటే శృతి మంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం. అసలు మనం శృతి ఎందుకు వెళ్తున్నాం అక్కడ దాకా, ఏదో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం మిస్ అయిపోతున్నాం లైఫ్లో అని తెలుసుకోవడం కోసమే కదా. అదేంటి, ఆ బ్రహ్మతత్వం గురించి తెలుసుకుంటే అన్ని సమస్యలు, మానసికంగా ఉండే సమస్యలన్నీ పోతాయి. అది కదా. అంటే కర్మ వల్ల కూడా మనం ఏదైతే సాధించలేమో ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల మనకి మనసు కుదురు పడుతుంది ఎటర్నలీ. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి దానికి? ఫస్ట్ లక్షణం గురువు గారికి ఏం చెప్పారు? శ్రోత్రియం. అంటే శృతి మంత్రాల యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకుని ఉండాలి. శ్రోత్రియం అంటే ఆ మంత్రం యొక్క పర్పస్ ఏంటి, ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటి, అది ఏం చెప్పదలుచుకుంటోంది, అది మన జీవితంలో మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి. శ్రోత్రియం. తర్వాత బ్రహ్మనిష్టం. బ్రహ్మనిష్టం అంటే ఆయన నిష్ఠ బ్రహ్మం యందు ఉండాలి. గురువు యొక్క నిష్ఠ వేరే ఇంకా ఏ విషయాల మీద ఉండకూడదు. ధనం మీదో, పేరు మీదో, సాంప్రదాయం మీదో, మతం మీదో, కులం మీదో, దేశం మీదో, అబ్బే ఆయనకి ఇంకేం ఉండకూడదు. కేవలం ఆయన నిష్ఠ బ్రహ్మతత్వం మీద ఉండాలి. ఇది గురువు గారికి ఉండవలసిన 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలు ఎక్కడ ఉంటాయో, ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే అసలైన గురువులు. కాబట్టి అంటే గురువు ఎలా ఉండాలి, గురువుకి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అవి ముందు నుంచి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. మనం భాగవతంలో వింటాం, కథలన్నీ వింటాం, కానీ భాగవతం ఇచ్చిన సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ మర్చిపోతాం. చిట్ట చివరిని చెప్పింది ఏంటి, అది మర్చిపోతాం. చిట్ట చివరి ఉపదేశం, శుక మహారాజు ఇచ్చిన ఉపదేశం పరీక్షిత్కి ఏంటి? నాయనా, నువ్వే ఆ బ్రహ్మస్వరూపానివి, నువ్వే ఆ పరంధామానివి అని తెలుసుకో. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, నేనే ఆ పరంధామాన్ని అని తెలుసుకో. ఇది ఆయన ఇచ్చిన చిట్ట చివరి ఉపదేశం. మరి మొదటి శ్లోకంలోనే
భాగవతంలో మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? సత్యం పరం ధీమహి. మరి సత్యం పరం ధీమహి, ఆ సత్యం ఎవరు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఫస్ట్ డెఫినేషన్ చెప్పింది అదే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మమే సత్యము, బ్రహ్మమే జ్ఞానస్వరూపము, ఆ బ్రహ్మమే అనంతము. కాబట్టి మన నిష్ఠ ఎవరి మీద ఉండాలి? ఆ బ్రహ్మతత్వం మీద మన నిష్ఠ ఉండాలి. ఆ బ్రహ్మతత్వం మీద నిష్ఠ ఉంటే మనకి ఉపనిషత్తు ప్రకారంగా, వేదాల ప్రకారంగా మనం సరైన గురువు. మనం మతాలకు వెళ్ళిపోతే, సాంప్రదాయాలకు వెళ్ళిపోతే, ఒక సిద్ధాంతాన్ని పట్టు కూర్చుంటే, బ్రహ్మతత్వం అనేది అన్ని సిద్ధాంతాలకి ఆధారం. అది అన్ని సిద్ధాంతాల కంటే అతీతమైన తత్వం అది. ఆ తత్వం మీద మన నిష్ఠ ఉండాలి, సిద్ధాంతాల మీద, మతాల మీద కాదు. కాబట్టి గురువుకు ఉండవలసిన 2 లక్షణాలు ఏవేంటి? శ్రోత్రియం, బ్రహ్మనిష్టం. మరి అటువంటి మంచి శిష్యుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువు ఏం చేయాలి అది కూడా చెప్పారు ఇక్కడ 13వ మంత్రంలో. తస్మై స విద్వానం ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఆ రకంగా నమ్రతతో ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి శిష్యుడు ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ అంటే జిజ్ఞాసు, తెలుసుకోవాలి అనే తపన ఉన్న ఆ శిష్యుడికి ఈ గురువు ఆ బ్రహ్మ విద్య గురించి ఉపదేశించాలి. ఆయన డౌట్లన్నీ పోయేంత వరకు, ఆయనకి బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు ఒక సపోర్ట్లా ఆయనకి కావలసినవన్నీ మానసికంగా, బౌద్ధికంగా, ఆచరణపరంగా చూపెట్టి సపోర్ట్గా నిలబడాలి. కొంచెంసేపు ఆయన కూడా ఈ బ్రహ్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకునే విధంగా చేయాలి. ఈ బ్రహ్మతత్వం ఆయనకి బోధపడేలాగా ఆ గురువు ఆ బాధ్యత తీసుకోవాలి, అంతే. అంటే ఏంటి? దాని తర్వాత మళ్ళీ ఇంకా మతాలు ఇంకేం లేవు, అవసరం లేదు. బ్రహ్మనిష్ట అవడం, శ్రోత్రియం, బ్రహ్మనిష్టం, మనం ఈ రెండు చేస్తున్నామా లేదా, ఈ రెండింట్లో మనం ఉన్నామా లేదా అది చూసుకోవాలి. హలో.